హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. చిలకమర్తి నరసింహం గారి గణపతి అనే స్టోరీలోని ఫస్ట్ ఎపిసోడ్ మనం వినేసాం కదా. ఆ స్టోరీలో అసలు ఆయన గణపతి అని ఎందుకు పేరు పెట్టుకున్నారు, అలాగే ఆ శ్లోకాన్ని గాడిదతో పోల్చడము, ఇవన్నీ కూడా మనం విన్నాం కదా. అలాగే తల్లిదండ్రులు పిల్లలకి పేర్లు ఎందుకు పెడతారు, ఎలా పెడతారు, దాని గురించి కూడా మొత్తం కూడా ఆయన చెప్పారు. సో ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వెంటనే వినేసేయండి. లెట్స్ స్టార్ట్ గణపతి సెకండ్ పార్ట్. ఆహాహా, మన దేశంలో జీవిత చరిత్ర లేని లోపం ఇప్పుడు కనబడుతుంది. చరిత్ర రచనలో మన పూర్వీకులకు ఎంత మాత్రం శ్రద్ధ లేకపోవడం వల్లే ఒక్క మహాపురుషుడి చరిత్ర అయినా చదివే భాగ్యం మనకు అబ్బలేదు. రాజరాజ నరేంద్ర వంటి ప్రముఖ మహారాజుల దగ్గర నన్నయ్య భట్టారక, తిక్కన సోమయాజీ ప్రముఖ మహాకవులు ఎందరో ఉంటారు కదా. వాళ్ల చరిత్రలు లేకపోయినా పెద్ద విచారించాల్సిన అవసరం లేదు. కానీ మన గణపతి యొక్క చరిత్ర సంపూర్ణంగా మనకు లభించినందుకు మనం కొద్దిగా విచారించవలసిందే. ఆ విచారంలోనే గుడ్డిలో మెల్ల అన్నట్టు కొంత చరిత్ర అసంపూర్ణంగా అయినా లభించినందుకు సంతోషిద్దాం. ఇంతకీ ఈ చరిత్ర నాకెలా దొరికిందో మీకు చెప్పాలి కదా, నేనెలా రాస్తున్నానో మీకు చెప్పాలి కదా. అదెలా అయింది అంటే, ఒకనాడు నేను నా మిత్రుడింటికి విందు కోసం వెళ్లాను. ఆ విందు నిమిత్తము మిత్రులమందరము కలిసి కూర్చున్నాము. అయితే విందు నిమిత్తం అందరం కూర్చున్నాం కదా, ఇప్పట్లాగా చీట్లు పంపి భోజనం పెట్టే ఆచారం అప్పట్లో లేదు. పెందలాడే భోజనం పెట్టే ఆచారం అయితే అంతకన్నా లేదు. విస్తర్లు వేసేటప్పటికి 2 జాముల రాత్రి అవుతుంది. వాటించేటప్పటికి ఇంకో 4 గడియలు గడిచిపోతాయి. అంటే దాదాపు పొద్దుపోతుంది. భోజనం చేసి లేచేటప్పటికి కోడి కూడా కుక్కురుక్కో అని కూసేస్తుంది. అయితే విస్తర్లు వేయకముందు, విస్తర్లు వేసిన తర్వాత, కూర్చున్నాక భోజన పదార్థాలు అన్నీ వచ్చే లోపల నేనొక 4 కొనుకులైతే తీసేశాను. ఆ నిద్రలో నాకొక కలొచ్చింది. ఆ స్వప్నంలో ఏమైంది అంటే, ఒక విలక్షణమైన విగ్రహం ఒకటి కనపడుతుంది. కర్కోటకుడు కరిచిన తరువాత మారు రూపం దాల్చిన నలుడా అనేలాగా అతన్ని, ఆ విగ్రహాన్ని చూసి నేను చాలా ఆలోచించాను. వామన రూపుడా అని మరికొంతసేపు కూడా అనుకున్నాను. అప్పటికి నాకు తోచిన కొన్ని కారణాల చేత నేను అనుకున్న 2 రూపాలు కావని చెప్పి నిశ్చయించుకున్నాను. కాస్త భయం వేసింది. ఆ పురుషుడు నా భయాన్ని చూసి, భయపడకు, నేనేమీ నీకు హాని చెయ్యనులే అని నా మీద చెయ్యి వేసి తట్టి అన్నాడు. అయ్యా, నేను గణపతిని, కాని పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుణ్ణి కాను. నా చరిత్ర ఎంతో రమణీయమైనది. ఇది మీరు ఆంధ్ర భాషలో రచింపాలని చెప్పి నా కోరిక. నా చరిత్ర లోకానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మీరు తప్ప ఎవ్వరూ రాయలేరు. సాహిత్య విద్యా చతుర్ముఖులైన విద్వాంసులు లోకములో ఎంతో మంది ఉన్నారు. తర్క వ్యాకరణ పండితులు కూడా చాలా మంది ఉన్నారు. కానీ వారి చేత నా చరిత్రను రాయించుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు నా చరిత్రని రాయలేరు. వారెంతసేపు భావాతీతాలు, అతిశయోక్తులతో కాలక్షేపం చేస్తారు. వారి దృష్టి ఎప్పుడు కూడా వెన్నెలలు, చందమామలు, తామర పువ్వులు, కలువ పువ్వులు, హంసలు, చిలకలు, తోటలు, కోటలు, మేడలు, మిద్దెలు, ఇలా వీటి చుట్టూనే తిరుగుతాయి. కాబట్టి నిగర్వమైన నా చరిత్ర వారికి నచ్చదు. ఇప్పుడు నా చరిత్రను మీకు చెప్తాను. విని వ్రాయకపోయిన పక్షాన మీరు కాశీలో గోహత్య చేసినట్లే, ప్రయాగలో బ్రహ్మహత్య సల్పినట్లే, కురుక్షేత్రంలో కుక్కను తిట్టినట్లే. ఇంకనూ మీరు రాయలేదనుకోండి, అప్పుడు నేను దయ్యమయ్యి మిమ్మల్ని, మీ వంశాన్ని 14 తరముల వరకు పట్టుకొని పీక్కొని తింటాను. జాగ్రత్త. మీరు రాసిన తర్వాత నా చరిత్రను పఠించిన వారికి పంచమహాపాతకములు అడుగును. పఠించని వారు మాత్రం చెదపురుగుల్లాగా పుట్టి మరొక జన్మలో పుస్తకాన్ని మొత్తం తినివేస్తారు. ఇదంతా చెప్పి తన వృత్తాంతమంతా నాకు చెప్పాడు. 4 కునికిపాట్లలో 4 పావులు చెప్పి సంగ్రహమైన ఈ కథ ముగించేసి, నీకేమైనా ఇందులో ఇంకా సందేహాలున్నాయా అని అడగమని మరీ అడిగాడతడు. అడుగుతాను అనుకొని నేనొక ప్రయత్నం చేయడానికి నోరు తెరిచానంతే. వడ్డన బ్రాహ్మణుడు నా చేతి మీద వేడి చారు పోశాడు. నేను విస్తరి ముందర కూర్చుండి చారెంతసేపటికి రాకపోవడం చేత గోడకలా జారగిలబడి దొన్నెలో చేయి పెట్టుకొని కునుకు తీసా. అంతే. స్వప్న సుఖం అనుభవిస్తుండగా మోట బ్రాహ్మణుడు వచ్చి నా చేయి గాల్చేశాడు.
అందుచేత నాకు మెలకు వచ్చేసింది. మరలా మజ్జిగ వచ్చేటప్పటికి కొంత ఆలస్యం అవుతుంది కదా, కానీ నా చేతి మంట చేత నిద్ర పట్టింది కాదు. మరోసారి గనక నాకు నిద్ర పట్టితే గణపతి నా కల్లో కనపడగానే నా సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటాను అనుకున్నాను. మరొకసారి అడుగుతానని చెప్పేసి అనుకున్నాను, కానీ నాటికి నేటికి అతడు మళ్ళీ నా స్వప్నంలో కనపడలేదు. భోజనం తర్వాత నేను నా ఇంటికెళ్ళి మంచం మీద పడుకున్నాను, కానీ నిద్ర పట్టింది కాదు. భుజించిన వంటకాల వల్ల తేనుపులు ఒకటే తిరుగా వస్తున్నాయి. గణపతి చరిత్రే ఒకటే తిరుగా గుర్తుకొస్తోంది. అతని మూర్తి నా కన్నులెదుటే నిలిచినట్లుగా ఉంది. అతడు నిజంగానే స్వప్నమై ఉన్నాడా లేక నా భ్రమనా అని ఎంతోసేపు ఆలోచించాను. ఖచ్చితంగా అది స్వప్నమే అని నిశ్చయించుకున్నాను. కలలోని వృత్తాంతాన్ని నమ్మి గణపతి చరిత్రను నేను వ్రాయవలసి ఉండునా అని నేను నాలో నేనే ఆలోచించుకున్నాను. ఆ తరువాత చాలాసేపు ఆలోచించి వ్రాయడానికి నిశ్చయించుకున్నాను. కానీ ఏదో దయ్యమై నన్ను పీడిస్తాడనే భయంతోని మాత్రం రాయట్లేదండి బాబు. ఎందుకంటే నేను దయ్యాలు లేరని వాదించే వారిలో ఒకడిని. మరెందుకు రాస్తున్నారు అనే అనుమానం మీకు రావచ్చు. ఎందుకు రాస్తున్నాను అంటే, కలలో ఒక పురుషుడు కనపడి తన చరిత్రను రాయమని చెప్పి, తన చరిత్ర గురించి కాస్తా కూస్తో నాతో చెప్పి మాట్లాడి ఇదంతా చేయడంతో నాకెందుకు ఇదంతా చిత్రంగా అనిపిస్తుంది. ఇది మొదటి కారణం. ఆ తరువాత ఆంధ్ర భాష మీద అభిమానం అనేది రెండవ కారణం. భారత భాగవత రామాయణాల పురాణాలు విని విని చెవులు తడకలు కట్టిన వారికి వినోదమేదైనా కల్పించాలి అనే సదుద్దేశం మూడవ కారణం. ఆంగ్లేయ భాషాభివృద్ధి జరుగుతున్న ఈ దినాల్లో స్వప్నంలో ఒక మనిషి కనపడ్డం, గ్రంథాన్ని రాయమని అడగడం చదివేవాళ్లు నమ్మలేకపోవచ్చు. నమ్మకపోయినా నాకేం భయం లేదు, ఎందుకంటే ఇది అబద్ధం కాదు కదా. నిజం చెప్పాలి అంటే మహాకవియగు తిక్కన సోమయాజికి అతని తండ్రి కొమ్మన దండనాథుడను హరిహరనాథుడను స్వప్నంలో కనపడి మహాభారత రచనకు ఉసికొల్పలేదా? అలాగే కృష్ణదేవరాయల వారికి శ్రీకాకుళంలో ఆంధ్రనాయక స్వామి కలలో సాక్షాత్కరించి విష్ణుజిత్తీయమను పేరుగల ఆముక్తమాల్యను రచించమని చెప్పి తనకు అంకితమిమ్మని చెప్పి కోరలేదా? ఇదంతా ఎందుకు? తెలుగు కవులు కావ్య రచనకు ముందు కలలు గనుట సాంప్రదాయ సిద్ధము. కాబట్టి నా కలలు అంత వైపరీత్యం అంటూ ఏమీ లేదు. ఇక కలను అలా కట్టిపెట్టి అసలు కథలోకి వెంటనే దిగేస్తా. ఆంధ్ర మహాకవులు వాళ్ళు రాసే చరిత్రలో తమ కథానాయకుల వంశాన్ని వర్ణించుట అనేది చాలా సుప్రసిద్ధం. అలాగే నేను కూడా 4-5 పద్యాలను చేకూర్చినందువల్ల కొందరి చేత కాకపోయినా కొందరి చేతనైనా కవి అని అనిపించుకోవటం వల్ల కవుల సాంప్రదాయాన్ని అనుసరించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాను. అందుచేత నా కథానాయకుని వంశాన్ని ముందుగా వర్ణిస్తాను. మా కథానాయకునది లోకాన్ని తగులబెట్టు సూర్యవంశము కాదు, దొంగపోటుగా రాత్రులు తిరిగి వచ్చే చంద్రవంశమూ కాదు. ఈ వంశానికి బ్రహ్మదేవుడే మూలపురుషుడగుట చేత ఇది పవిత్రమైన బ్రహ్మవంశం. బ్రహ్మవంశము అంటే మామూలు వంశమా? వీరుల శూరుల వంశం, పప్పుబొట్ల వారి వంశం. ఇది కేవలం పౌరుషనామం కాని ఊరికే పెట్టుకున్న పేరు కాదు. ఎలాగంటే మా గణపతి పూర్వుల్లో ఒకడు పందెం వేసి మరి 3 తవల కందిపప్పు వడ్డించుకొని తానొక్కడే భక్షించి 3 వరహాల బహుమానాన్ని గెలుచుకున్నాడు. దాంతో అప్పట్నుండి వాని ఇంటి పేరు పప్పుబొట్లవారని ప్రసిద్ధికెక్కింది. గోదావరి తీరం దగ్గర ఒక గ్రామం ఉంటుంది. అక్కడ శనేశ్వరుడు శివప్రతిష్ఠ చేశాడు. శనికి మందుడనే పేరు కూడా ఉంది. కాబట్టి శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడున్న చోటు కాబట్టి మందేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ మందేశ్వర స్వామి వలన ఈ గ్రామం గోదావరి మండలంలోనే కాక కృష్ణా, విశాఖపురం మండలంలో కూడా ఎంతో ప్రసిద్ధికెక్కింది. శనిపీడ కలవారు ఈ గ్రామానికి పోయి బ్రాహ్మణులకు తిలదానములిచ్చి మందేశ్వరునికి తేలాభిషేకం చేసిన పక్షాన శని దోషాలన్నీ పోతాయని స్థల పురాణంలో చెప్తారు. ఆస్తిక బుద్ధిగల మానవులందరూ కూడా అక్కడికి వెళ్లి కొంత ధనాన్ని వ్యయం చేసి శని ముక్తులవుతారు. అనేక మహర్షులు, దేవతలు బ్రహ్మస్థలముల యందు మహేశ్వర ప్రతిష్టలు చేశారు. కానీ శనేశ్వరుడు ప్రతిష్ఠ చేయుట అనేది చాలా అరుదు. సేతువు దగ్గర రఘురాముని చేత ప్రతిష్ఠింపబడిన
మహేశ్వరుడు, రాజమహేంద్రవరమున మార్కండేయుని చేత ప్రతిష్ఠింపబడిన మహేశ్వరుడు, అలాగే అగస్త్యాది మహర్షుల చేత ప్రతిష్ఠింపబడిన మహేశ్వరుడు శనేశ్వరుడి చేత ఎలా ప్రతిష్ఠింపబడే అని నాకు వలె మీకు కూడా అనుమానం వచ్చే ఉంటుంది. మృత్యుంజయుడైన సదాశివుడికి కూడా శనిగాని వలన భయం పుట్టడం వల్ల అతడు శని తనని ప్రతిష్ఠించాలని కోరినప్పుడు భయపడి వద్దనకపోయాడని చెప్పి నాకు అనిపిస్తోంది. అంతకన్నా శివుడు శనేశ్వరుడికి అంగీకారం తెలపడానికి వేరొక కారణమే లేదు. ఇప్పుడు ఈ విషయమంతా ఎందుకు అంటే ఆ మందపల్లియే మన కథానాయకుని పూర్వుల నివాస స్థానం. ఆ గ్రామంలో మన గణపతి ఇల్లు ఇది అని చెప్పడానికి వీల్లేదు. పప్పుబొట్ల వారి వంశము బ్రహ్మచర్య దీక్షితుడై జీవనాన్ని వెళ్లదీసిన మన గణపతితో సమాప్తమవటం వల్ల గణపతికి అక్క చెల్లెళ్ళంటూ ఎవరూ లేకపోవటం చేత పప్పుబొట్ల వంశస్థులకు పరంపరగా నివాసమైన ఒక స్థలం అంటూ నిర్దేశించటానికి అవకాశం లేకుండా పోయింది. అట్లు నిర్దేశింపగలిగిన పక్షాన మందపల్లి వెళ్లిన దీర్ఘవాసులందరూ కూడా మందేశ్వర స్వామి ఆలయానికి చొచ్చి తరించినట్లే. అలా నిర్దేశింపగలిగిన పక్షాన మందపల్లి వెళ్లిన దీర్ఘవాసులందరూ కూడా మందేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి తరించినట్లే గణపతి వారి ఇంటిలోకి కూడా ప్రవేశించి చూసి తరిస్తుండేవారు కదా. ఆ అదృష్టము ఆంధ్రదేశానికి లేదు. ఆ గ్రామంలో పాడుపడ్డ దిబ్బలలో ఏదో ఒక దిబ్బ పూర్వంలో గణపతి ఇల్లై ఉండవచ్చు అని అనుకున్నాను. అది కాకుండా సకల సంపదలు కలిగి కలకలలాడుతున్న ఇల్లు ఇంకొకటి కనిపించింది. బహుశా ఇది మన కథానాయకుని ఇల్లు కావచ్చేమో అని కూడా అనుకున్నాను. గణపతికి పూర్వులేడు పురుషోత్తముల వారు మందపల్లిలో ఉండేవారు. అంతకుముందు వాళ్ల పూర్వుల నివాస స్థానము నక్కపల్లి. ఈ గ్రామము తూర్పునాడున ఉంటుంది. నక్కపల్లి నుండి గణపతి పూర్వీకులందరూ మందపల్లికి రావడానికి ఒక పెద్ద కారణమే ఉంది. గణపతి వంశంలో 8వ పురుషుడొకడు నక్కలపల్లి గ్రామంలో కాపురముండేవాడు. ఒకానొక రోజు ఆయనకి భార్య మీద ఎంతో కోపం వచ్చింది. కోపాన్ని ఆపుకోలేక జంధ్యాలన్నీ తెంపేసి చెరువు గట్టునున్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి గుండు చేయించుకుని మరీ సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం ఇప్పించడానికి ఎవరైనా గురువు కావాలి, ఇది శాస్త్రంలో చెల్లదు అని చెప్పి అందరూ అనేసరికి ఇంకా అతనికి కోపం వచ్చి, అయితే ఇక్కడ కోపమే అతనికి పరమగురువై ఇతనికి సన్యాసం ఇప్పించటం వల్ల ఇతని సన్యాసం చెల్లదని చెప్పి అక్కడి వారందరూ అన్నారు. దాంతో గ్రామ బ్రాహ్మణులందరూ కూడా స్వాముల వారిని వెలివేసి ఇతనికి భిక్షలు వేయొద్దు అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఒకరు భిక్షలు వేసేదేంటి, నా ఇల్లే నాకు మఠము, నా భార్యే నాకు శిష్యురాలు, నా బిడ్డలే నాకు ముఖ్య శిష్యులు అని చెప్పి అనుకున్నాడు. కాని ఆ ధూర్త స్వామి 3 రోజుల తర్వాత కడుపు మంట ఆగలేక 3వ రోజే తన సొంత ఇంటికొచ్చి భార్యను మళ్లీ బతిమిలాడి సన్యాసానికి సన్యాసం ఇచ్చేసి కోమటి పేరు శెట్టి దగ్గరికి వెళ్లి జంధ్యాలు మళ్లీ కొనుక్కొని మెడలో వేసుకుని 2 మాసాల్లో 2 నెలల్లో మంచిగా చక్కగా జుట్టు పెంచుకొని మళ్లీ గృహస్థుడైపోయాడు. ఊరి వారందరూ దాంతో ఆ కుటుంబాన్ని ఎన్నెన్నో మాటలనేసరికి ఆ బాధ పడలేక కుటుంబ సైతంగా అన్ని గ్రామాలు తిరిగి చివరకు మందపల్లె చేరుకున్నాడు. సో ఇదండి చిలకమర్తి నరసింహం గారి గణపతి అనే స్టోరీలోని సెకండ్ పార్ట్. నెమ్మదిగా కరెక్ట్గా వింటూ ఉంటే మీకు స్టోరీ అంతా అర్థమవుతోంది. భలే ఫన్నీగా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.